హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను మీకైతే ఒక లేటెస్ట్ బ్యాక్ నెక్ డిజైన్ అయితే చూపించబోతున్నాను చూడండి. ఈ మోడల్ అయితే చాలా డీసెంట్‌గా ఉంటుంది. అదైతే పేపర్ పైనే కుట్టుకోవాలి. చూసేకి డీసెంట్‌గా ఉన్నా వేసుకుంటే సూపర్ లుక్‌తో ఉంటుంది బ్లౌజ్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయగలరని నేను అనుకుంటున్నాను. చూడండి ముందుగా అయితే బ్యాక్ పార్ట్ మనం ఎలా కటింగ్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ అలాగే కటింగ్ చేసుకోవాలి. మన ఆల్తీ బ్లౌజ్ కు నెక్ ఎంత ఉందో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఆల్తీ బ్లౌజ్ నెక్ అంతా కొలుచుకున్న తర్వాత కరెక్ట్ గా చూసుకొని 1.5 ఇంచి షోల్డర్ పక్కకి, 1.5 ఇంచి కిందికి డౌన్ కి, నెక్ కింద చూడండి డౌన్ కి అలా మార్కింగ్ వేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని స్ట్రైట్ గా బాక్స్ టైప్ లో చక్కగా మార్కింగ్ అయితే వేసేసుకోండి. చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో మీరు అలాగైతే మార్కింగ్ అయితే వేసేసుకోండి. మనము ముందుగా నెక్ పక్కన మెడ కింద 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పుకున్నాం కదా. అలా 1.5 ఇంచెస్ నెక్ రౌండ్ ప్రకారము టేప్ తీసుకొని కొలత పెట్టుకుంటూ రండి. టేప్ తీసుకొని చుట్టూ 1.5 ఇంచి ఎందుకు తీసుకోమన్నానంటే కొలత నీట్ గా వస్తుంది, నెక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. చూడండి నేను వీడియోలో ఎలా గీసానో మీకు 2 లేయర్స్ నెక్ కనిపిస్తుంది కదా. మనం గీసుకున్న మార్కింగ్ ప్రకారము అలాగే యాజ్ ఇట్ ఈజ్ గా కటింగ్ అయితే చేసేసుకోండి. ముందుగా మనము బాక్స్ టైప్ గీసుకున్నాం కదా, ఫస్ట్ బ్లౌజ్ కు నెక్ ఎంత పొడవు ఉందని చూసుకొని దాన్ని కూడా మనము రౌండ్ నెక్ లాగే గీసేసుకున్న తర్వాత ఈ కొలత వేసుకొని మళ్ళీ రౌండ్ తీసుకోవాలి. బాక్స్ తీసుకున్న తర్వాత రౌండ్ షేప్ ఇచ్చుకోండి అని చెప్పడం మర్చిపోయాను, సారీ. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు నెక్ ఎలా కుట్టాలో అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ నెక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్లౌజ్ కు మనం నెక్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే డబల్ పేపర్ తీసుకోండి. డబల్ పేపర్ తీసుకొని పేపర్ పైన మనం కట్ చేసుకున్న బ్లౌజ్ను పెట్టి, మీకు అర్థం అవడం కోసం నేను బ్లౌజ్ను పెట్టి నెక్ అయితే చూపిస్తున్నాను చూడండి. మనం కటింగ్ చేసుకున్న నెక్ ప్రకారం మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ ప్రకారం పేపర్ని అయితే కట్ చేసుకోండి. మామూలుగా అయితే ఆల్తి బ్లౌజ్ పైన కటింగ్ చేసుకోవాలన్నమాట పేపరు. ఎందుకంటే ఇలా కటింగ్ చేసుకున్నామంటే ఎక్స్ట్రా పైన మనం కుట్టినప్పుడు మిగులుతుందన్నమాట. ఇప్పుడు బిగినర్స్ ఎవరైనా కొత్తగా నేర్చుకునే వారు చూసారనుకో, ఇలాగైతే ఈజీగా కటింగ్ చేసుకోగలుగుతారని అలా చూపించానన్నమాట మీకు. ఫస్ట్ మనము మన బ్లౌజ్ పైన నెక్ తీసుకొని తర్వాత పేపర్ పైన కట్ చేసుకొని మళ్ళీ 1.5 ఇంచి బ్లౌజ్ పైన కట్ చేసుకొని, ఇదంతా మీకు సోది అనిపిస్తుందని నేను ఇలా ఈజీగా చెప్పేశానన్నమాట. ఇప్పుడు మీరు కటింగ్ చేసుకున్న బ్లౌజ్ పల్చటి క్లాత్ అయితే హెమ్మింగ్ పట్టి వేసుకోండి, నీట్ గా కూర్చుంటుంది. ఇప్పుడు నేను కుట్టేలాగా మందంగా కొంచెం పట్టు క్లాత్ అయితే తిరిగేసి కుట్టుకోండి, నీట్ గానే ఉంటుంది. ఈ డిజైన్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నా అంటే డిజైన్ చాలా బాగుంటుంది. తిరిగేసి కుట్టుకున్న తర్వాత రౌండ్ గా ఖర్చులు అయితే పెట్టుకొని మళ్ళీ పైన కుట్టు ఒకటి వేసుకోండి. లైనింగ్ పైన అయితే ఒక కుట్టు వేసేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూసి ఒక కామెంట్ లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వలన ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. కొత్తగా నేర్చుకునే వారికి చాలా హెల్ప్ అవుతుంది. అది మీరే హెల్ప్ చేసినట్టు అవుతుంది. పైన కుట్టు వేసుకున్న తర్వాత నీట్ గా ఐరన్ చేసేసుకోండి. ఇప్పుడైతే వీప్ పట్టి కూడా వేసేసుకొని బ్యాక్ పార్ట్ రెడీ చేసి పెట్టుకోండి. చూడండి బ్యాక్ పార్ట్ అయితే మనం రెడీ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ని పేపర్ పైన ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. దానికోసం మనకు 2 లేయర్ల నాడా కావాలి. ఎందుకంటే డిజైన్ కోసం నాడా అవసరం కంపల్సరీ. 1.5 ఇంచి తీసుకొని నాడా కోసం అయితే కటింగ్ చేసుకుంటున్నాను. నాడా కట్టుకునేలా కాకుండా సన్నగా కొంచెం వెడల్పుగా కావాలన్నమాట. నాడానైతే పర్ఫెక్ట్ గా ఈ మోటు ఆ మోటు క్రాసులు చూసుకొని నీట్ గా జాయింట్ చేసుకోండి. ఎందుకంటే తిరిగేసినప్పుడు కుచ్చులాగా పురిగా రాకూడదు. మీకు అంతగా అయితే నాడా తిరిగేసినప్పుడు ఐరన్ చేసుకోండి. నీట్ గా చక్కగా ఉండాలి నాడా అయితే, అప్పుడే పేపర్ మీద కుట్టనీకి నీట్ గా వస్తుంది. పేపర్ సెన్సిటివ్ కాబట్టి నాడా కుట్టుకునేటప్పుడు కూడా ఒకే లెవెల్ గా చూసుకొని మధ్యలో గీతలాగా గీసుకుంటూ కుట్టండి. ఎందుకంటే చూడండి ఒకటే లెవెల్ గా వస్తుంది నాడా. ఎత్తు తగ్గులు సన్నగా లావుగా లేకోకుండా మనకు కుట్టుకున్నప్పుడు ఒక్క లెవెల్ గా కనిపిస్తుంది అన్నమాట. నాడా మొత్తం కుట్టుకున్న తర్వాత తిరిగేసుకోండి. ఫోక్స్ పుల్లతో అయినా వస్తుంది, ఎందుకంటే నాడా కొంచెం లావుగానే కుట్టుకున్నాం కదా. అంత అవసరం అయితే ఉండదు అనుకోండి, ఎందుకంటే ఇప్పుడు ప్రతి టైలర్ దగ్గర లూప్ టర్నర్ ఒకటి ఉంది కదా. చూడండి నేనైతే లూప్ టర్నర్ తో అలా నాడా మొత్తం తిరిగేసుకున్నాను అనమాట. 2 లేయర్ల కోసం నాడా కాబట్టి కొంచెం టైం పడుతుంది. వీడియోలో అంటే ఫాస్ట్ గా చూపిస్తున్నాను, అంత ఫాస్ట్ గా ఏం కాదు, నిదానంగానే తిప్పుకోండి. చూడండి నేను నాడా కుట్టిన తర్వాత తిప్పిన తర్వాత అంతా ఒక్క లెవెల్ గా ఉంది, పురి రాలేదు, నీట్ గా వచ్చింది. ప్లెయిన్ గా అలా కనిపించాలి నాడా. లేదంటే పైన ఐరన్ అయితే చేసుకోండి కంపల్సరీ. ఇప్పుడు నేనైతే పేపర్ పైన కుడుతున్నాను చూడండి. పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టేసుకోండి, చిన్న కుట్టుతో అయితే జరగదు, పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టేసుకోండి. ఇప్పుడు గ్లూతో అంటించుకోవచ్చు అని మీరు గ్లూతో అయితే అంటించుకోకండి, ఎందుకంటే పేపరు క్లాత్ కాబట్టి అలాగే మొత్తం సెట్ అయిపోయి అతక్కపోతుంది. నీళ్ళల్లో పెట్టి తీయచ్చు అనుకున్న పట్టు క్లాత్లు అలా నీళ్ళల్లో పెట్టలేం కదండి. అందుకే ఇలా పెద్ద కుట్టు పెట్టి కుట్టుకోవడమే మంచిది. నేను వీడియోలో అయితే కొంచెం లేట్ అయినా నిదానంగా చూపిస్తున్నాను చూడండి. మీరు అలాగే
కుట్టేసుకోండి. రౌండ్ తిప్పే చోట అందుకు పాదం పైకెత్తుతూ సూది కిందికి దించుతూ నిదానంగా కుట్టుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు ఈ మోడల్ చాలా బాగా నీట్ గా అర్థం అవుతుంది. ఇప్పుడైతే పేపర్ పైన ఒక లేయర్ నాడ పూర్తిగా కుట్టేసాము. పేపర్ ని చిన్నగా తిప్పుకుంటూ నిదానంగా చూసుకుంటూ కుట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నంత ఫాస్ట్ గా అయితే కుట్టడానికి రాదు. నాడ తిప్పుతూ కుట్టేటప్పుడు పేపర్ చినిగిపోకుండా చూసుకోండి. లేదంటే ఆ పేపర్ వేస్ట్ అయిపోయి మళ్ళీ ఇంకొకటి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సెకండ్ టైం కూడా నాడ వేసేసాం చూడండి. నాడాకి మధ్య గ్యాప్ హాఫ్ ఇంచి ఉంచుకొని వేసేసుకోండి. ముందుగా మనం కుట్టి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ తీసుకొని అదే పేపర్ పైన అంటించేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా హాఫ్ ఇంచి గ్యాప్ ఉంచుకొని మధ్య భాగానికి ఒక మార్కింగ్ వేసుకొని పేపర్ పైన మధ్య భాగంకి ఒక మార్కింగ్ వేసుకొని ముందు ఒక సైడ్ నుంచి చుట్టూ కుట్టుకుంటూ వెళ్ళండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, సేమ్ అలాగే చేయండి. మధ్య భాగంలో అలా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ముందుగా ఒక సైడ్ నుంచి కుట్టుకుంటూ వెళ్ళండి. మధ్య భాగంలో ఆ సైడ్ ఈ సైడు 2 గుండు పిన్నులు పెట్టుకోండి. గుండు పిన్నులు పెట్టుకొని చుట్టూ కుట్టు వేసుకుంటూ వెళ్ళండి. బిగినర్స్ కి చాలా ఈజీగా అర్థం అవ్వాలని ఇలా చెప్తున్నాను. చూడండి ఎంత బాగా వస్తుందంటే బ్లౌజ్ అంత బాగా వస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయాలి, లైక్ చేయాలి. మీరు బ్లౌజ్ కుట్టి వేసుకొని ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నాకు కూడా సపోర్ట్ చేయండి. ఇంకా ఇలా న్యూ డిజైన్స్ మోడల్స్ మంచి మంచి డిజైన్స్ నేను కుట్టి మీకు వీడియోస్ పెడతాను. ముందుగా ఇంట్రెస్ట్‌గా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ మోడల్ చాలా నచ్చుతుంది కూడా. నాకు ఈ మోడల్ బ్లౌజ్ అంటే చాలా ఇష్టం తెలుసా? ఎప్పటికీ నా దగ్గర ఈ మోడల్ ఒక బ్లౌజ్ ఉండనే ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత మీకు అది ఎలా అల్లాలో కూడా చూపిస్తాను. అందులో పూసలు కూడా వేసి అల్లుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఓసారి ట్రై చేయండి తెలుస్తుంది మీకు. ఇలాంటి మోడల్ కుట్టారంటే కస్టమర్స్ ఫిదా అయిపోతారు. అడిగినంత డబ్బులు కూడా ఇస్తారు. మొత్తానికైతే పేపర్ మీద అంటించడం పూర్తిగా అయిపోయిందండి. పూర్తిగా కుట్టిన తర్వాత పేపర్ పైన ఎలా వస్తుందో చూడండి. ఇలాగైతే వస్తాయి 3 లేయర్స్. ఇప్పుడు నేనైతే ఒక లేయర్ అల్లినాను మొత్తము చూడండి. ఇప్పుడు మీకు ఎలా అల్లాలో చూపిస్తాను చూడండి. ముందుగా సూదికి 4 పొరల దారం అయితే ఎక్కించుకోవాలండి. 2 పొరలు ఎక్కించుకొని కలిపేసుకుంటే 4 పొరలు అయిపోతుంది. కలిపి కింద నాటైతే వేసుకోవాలి. పేపర్ కింద నుంచి అయితే నాడ పైకి సూదితో దారం లాక్కోవాలి. ఆరన వచ్చేలాగా కుట్టుకుంటూ ఈ సైడు ఆ సైడు ఆపోజిట్ లేయర్ లో కుట్టుకుంటూ రావాలి. చూడండి నేను చూపిస్తున్నాను వివరంగా. కుట్టేటప్పుడు దారం కింద నుంచి సూదిని పైకి తీసుకుంటూ ఈ సైడు ఆ సైడు కుట్టుకుంటూ రావాలి. నేను వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి, మీరు అలాగే కుట్టుకోండి. సూదిలో అంత జంపు దారం తీసుకోలేం కదా, అయిపోతే ఎలా చేయాలి అని డౌట్ వస్తుందేమో. అయిపోతే నేను ముడేసి చూపించాను చూడండి, అలాగైతే ముడేసుకొని మళ్ళీ వేరే దారం చూసుకోండి. ఇప్పుడైతే పూస ఎలా వేయాలో చూపిస్తున్నా చూడండి. ముందుగా మనమైతే సూదిలోకి పూసని ఎక్కించుకున్నాం కదా, అలా ఎక్కించుకొని ఈ సైడ్ ఆ సైడ్ కుట్టుకుంటూ రండి. అయితే ఒకసారి ఒక పూస, రెండోసారి రెండో పూస అలా ఎక్కించుకుంటూ రావాలి. అన్ని పూసలు ఒకసారి ఎక్కించలేము. నేను అక్కడ వైట్ పూస పెట్టాను, అయినా క్లారిటీగా కనిపిస్తోంది చూడండి. మొత్తం అయిపోయిన తర్వాత పేపర్ అయితే చించేసి పెద్ద కుట్టు అయితే విప్పేసుకొని ఐరన్ అయితే చేసేసుకోండి. చూడండి అవుట్ ఫిట్ లుక్ ఎలా ఉంది. బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఎంత బాగుందో కదా. పూసలు ఎలా వేయాలో చూపించాను కదా, చూడండి అక్కడ 2 పూసలు కనిపిస్తున్నాయి. నేను చెప్పాను కదా కస్టమర్స్ బ్లౌజ్ చూస్తే ఫిదా అయిపోతారని. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి.